మెటా ఏదైతే ఫేస్బుక్ ఇంకా వాట్సాప్ని కంట్రోల్ చేస్తుందో, ఇన్స్టాగ్రామ్ని కంట్రోల్ చేస్తుందో మెటా ఇచ్చి పడేసింది సుప్రీంకోర్టు. ఫ్రెండ్స్, నాకైతే అబ్సల్యూట్గా మెటా మీద ఒక నెగటివ్ ఒపీనియనే ఉన్నది. ఎందుకు అని అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు నాకు చేదు అనుభవాలు అయినాయి. నా కొడుకులు ఏందో నాకు అర్థం కాదు. ఒక ఫిషింగ్ మెసేజ్ వస్తుంది, సడన్గా నీ అకౌంట్ ఎగిరిపోతుంది. వెనకటికి 1,20,000 మంది ఫాలోవర్లు ఉండే నాకు. ఒకటేసారి ఆ అకౌంట్ సస్పెండ్ అయిపోయింది డైరెక్ట్గా. అది ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అని అంటే కేరళ గవర్నర్ పేరు మీదకి వెళ్ళిపోయింది అది. సుప్రీంకోర్టు ఏమన్నదనంటే, నువ్వు ఏదైతే ప్రైవసీ అని మాట్లాడుతున్నావు కదా, నువ్వు అది చెప్పినవా, అది వాలంటీర్గా చెప్పినవా అంటే ఏదో ఒక కాంప్లెక్స్ లాంగ్వేజ్లో చెప్పి ఒక ఏకపక్ష తీర్మానం అన్నట్టు ఒక ప్రెషర్ పెట్టి, నువ్వు అది పెట్టకపోతే నీ వాట్సాప్ బంద్ అవుతుంది అని చెప్పి, ఇన్ని రోజులలో బంద్ అవుతుంది అని ఒక ప్రెషర్ టాక్టిక్స్ పెడితే అది కామన్ మ్యాన్కి ఏమర్థమవుతుంది? మెటావాడు ఏమంటాడంటే, నువ్వు ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఎప్పుడన్నా బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తాడు. మళ్ళా ఇది ఏకపక్ష తీర్మానం మెటా, నీవన్నీ చెప్పేటికి నాకు కంప్లీట్గా ఇల్యూజనరీ అనిపిస్తున్నాయి, నాటకాలు అనిపిస్తున్నాయి. అంటే ఇవాళ నువ్వు వాట్సాప్లకైనా బయటికి వెళ్ళిపోవాలనంటే, ఇప్పుడు వాట్సాప్ లేకపోతే మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా ఫ్రెండ్స్? వెనకటికి లీవ్ లెటర్ రాయనికే టు ద ప్రిన్సిపల్ ఎక్సెట్రా, ఇవాళ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్ అనేబుల్ టు కమ్ టు ది ఆఫీస్ ఇవాళ రాసేస్తున్నాం. ఒక సింగిల్ లైన్ హ్యాస్ బికమ్ అన్ అఫీషియల్ లెటర్ టుడే థ్యాంక్స్ టు వాట్సాప్. ఐఎమ్ నాట్ డినయింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ వాట్సాప్. బట్ నీకు నా పాలసీ నచ్చకపోతే నువ్వు ఎగ్జిట్ అయిపో అని అంటే, నువ్వు అలవాటు చేసి నువ్వు బయటికి వెళ్ళిపోవడం అనేది కరెక్టా?